మా యూట్యూబ్ ఛానల్లో పెడతాను నేను, ఓకేనా? మీకు డౌట్స్ ఉంటే అందులో చూసుకోండి. ఓకే సార్. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఏంది, మనము ఇట్లా ఇట్లా రావాలి మనకి, ఓకేనా? రికార్డ్ అయిందా, స్టార్ట్ అయిందా అది? ఓకే. ఫస్ట్ థింగ్ ఈజ్ ఇట్లా ఇట్లా రావాలి. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి మనం, చూడండి, ఎఫెక్ట్ పిక్సలేట్ కలర్ ఆఫ్ టోన్. ఇక్కడ మనం మ్యాక్స్ రేడియస్ 60 పెట్టేసి ఇక్కడ ఇవన్నీ ఛానల్ 1, ఛానల్ 2, ఛానల్ 3 వీటన్నిటిలో మనము 0 పెట్టేద్దాం, ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఓకే కొడదాం. సో మనకి ఇట్లా రావాలి, ఇట్లా డాట్స్ డాట్స్ రావాలి, ఓకేనా? సో ఇప్పుడు డాట్స్ డాట్స్ వచ్చింది కదా. సో మనకి చూడండి, ఇక్కడ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది, చూసారా? వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్. సో నాకు ఓన్లీ డాట్స్ రావాలి, ఈ వైట్ ఏరియా అంతా ట్రాన్స్పరెంట్ అయిపోవాలి నాకు, ఓకేనా? సో ట్రాన్స్పరెంట్ అవ్వాలి అంటే ఏం చేయాలి మనం, చూడండి, నేను ఫస్ట్ దీన్ని ఎక్స్పాండ్ చేస్తాను నేను, ఓకేనా? ఎక్స్పాండ్ చేసేసి చూడండి, ఇక్కడ విండోస్లో మనకి ఇమేజ్ ట్రేస్ అని ఉంటుంది, చూడండి. విండోస్లో ఇమేజ్ ట్రేస్ ఎక్కడ ఉంది? ఇమేజ్ ట్రేస్ ఇగో ఇక్కడ ఉంది మనకి, కనిపిస్తుందా? ఇప్పుడు ఏం చేద్దాం మనం, ఇక్కడ మనం ఇగ్నోర్ వైట్ అందాం, ప్రివ్యూ అందాం, ఓకేనా? చూడండి, ఇగ్నోర్ వైట్ అండ్ ప్రివ్యూ చూస్తే ఇప్పుడు మనకి టోటలీ వైట్ బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోయింది, చూసారా? అర్థమైందా? అర్థమైందా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు నేను దీన్ని ఒక సింబల్గా మారుస్తాను, ఒక సింబల్గా మారుస్తాను. ఓకే, ఎట్లా చేయాలో సింబల్ చెప్పండి. ఐ థింక్ మీకు తెలుసా అనుకుంటా కదా, తెలుసా తెలీదా? మర్చిపోయారా? సింబల్ ఎట్లా చేయాలో మర్చిపోయారా? సింబల్స్లోకి డ్రాప్ చేయాలి. యా, సింబల్స్లోకి మనము డ్రాప్ చేసుకోవాలి, ఓకేనా? సో ఎట్లా చేయాలి మనము, ఇట్లా సింపుల్గా ఇట్లా డ్రాప్ చేసుకోండి, ఓకేనా? సో ఇక్కడ మీరు కావాలంటే ఏదైనా నేమ్ ఇచ్చుకోండి, డాట్స్ అని పెట్టండి, ఓకేనా? ఓకే, ఒక్క నిమిషం, దీన్ని మనం యాక్చువల్ ఎక్స్పాండ్ చేద్దాం. ఎక్స్పాండ్ అవ్వలేదు, ఎక్స్పాండ్ చేసి ఇప్పుడు మనం దీన్ని ఇట్లా లాగి డాట్స్ అని పెడదాం, ఓకేనా? సో చూడండి, ఇక్కడ వచ్చిందా? డాట్స్ వచ్చింది, ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక ఎలిప్స్ తీసుకుంటా. ఇక్కడ ఎలిప్స్ తీసుకొని దీనికి మనం రెడ్ కలర్ ఇద్దాం, ఓకేనా? ఓకే, ఇక్కడ వస్తలే కలర్, ఇక్కడ నుంచి ఇద్దాం, ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని హాఫ్ కట్ చేయాలి. సో ఎట్లా కట్ చేయాలి హాఫ్ తెలుసా? సో ఈ పాయింట్ సెలెక్ట్ చేసి ఇక్కడ సిజర్ని క్లిక్ చేయాలి, అట్లానే ఈ పాయింట్ సెలెక్ట్ చేసి మళ్ళీ సిజర్తో ఇలా క్లిక్ చేయాలి. సో చూడండి, ఇప్పుడు వచ్చేసిందా, అది హాఫ్ కట్ అయిపోయింది మనకు. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఈజ్, సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎఫెక్ట్లోకి వెళ్ళాలి, 3Dలోకి వెళ్ళాలి, రివాల్వ్ అన్నాను, ఓకే? ఎఫెక్ట్లో 3D రివాల్వ్, ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఈజ్, ఇక్కడ లెఫ్ట్ ఎడ్జ్ ఉందా, మనం ఏం చేయాలి, రైట్ ఎడ్జ్, ఓకేనా? రైట్ ఎడ్జ్ చేసేసి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ మ్యాప్ ఆర్ట్ అని, ఓకే? మ్యాప్ ఆర్ట్, ఇది మనం లాస్ట్ క్లాస్ చూసాం, మ్యాప్ ఆర్ట్. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మన డాట్స్ తీసుకోవాలి, ఓకేనా? సో చూడండి ఇక్కడ, ఓకే? సో ఇక్కడ ఇన్విజిబుల్ జామెట్రీ అంటాను, ఓకేనా? ఇన్విజిబుల్ జామెట్రీ గుర్తుందా? ఇది మొత్తం మనం లాస్ట్ క్లాస్ చూసాం ఇవన్నీ. సో ఇట్లా చూడండి, ఇట్లా వస్తుంది మనకి, ఇట్లా స్పెరికల్ షేప్లో. సో ఇది మీరు ఎట్లా అడ్జస్ట్ చేస్తే అట్లా కనిపిస్తుంది. చూడండి,
సో చూడండి ఇట్లా బయటకి లోపలికి ఇట్లా అయితే మనం మరీ ఇంత పెద్దగా వద్దులే. సో రొటేట్ కూడా చేసుకోవచ్చు మీరు ఒకసారి. ఓకే రొటేషన్ వద్దులే మనకి, కొంచెం స్లో అవుతుంది సిస్టంలో. ఓకేనా? రైట్. సో ఓకే కొటేషన్. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఈజ్ దీన్ని మనము ఇప్పుడు ఎక్స్పాండ్ చేద్దాం. సో ఎట్లా చేస్తాం ఎక్స్పాండ్? ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ అపియరెన్స్. ఓకే సో మళ్ళీ ఇక్కడ ఎక్స్పాండ్ అన్న. సో మళ్ళీ ఇప్పుడు అన్గ్రూప్ అన్న. ఓకేనా? మళ్ళీ ఇంకొకసారి అన్గ్రూప్. రైట్. సో మళ్ళీ మూడోసారి మీరు రిలీజ్ క్లిప్పింగ్ మాస్క్ అంటే అప్పుడు ఇది టోటల్లీ బ్యాక్ వచ్చేస్తుంది. సో చూడండి ఇక్కడ. సో ఇక్కడ మీరు లోపల దానికి కూడా రిలీజ్ క్లిప్పింగ్ మాస్క్ అన్నారు. 3 అంటే 2 టైమ్స్ అన్గ్రూప్ అన్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి అన్గ్రూప్ అనడానికి వెళ్ళినప్పుడు మీకు రిలీజ్ క్లిప్పింగ్ మాస్క్ అని వస్తుంది. ఓకేనా? సో చూడండి. సో ఇక్కడ మనకి లోపల షేప్స్ బయట షేప్స్ ఇట్లా వచ్చినాయి చూడండి. సో కావాలంటే మనం ఒకటి ఏం చేయొచ్చు అంటే రెడ్ పెట్టేదాన్ని. ఓకే అండ్ లోపల వాటికి కొంచెం లైట్ రెడ్ పెట్టచ్చు. ఓకేనా? సో అయితే లోపల షేప్స్కి కొంచెం ఒపాసిటీ తగ్గిస్తాను. ఓకే సో చూడండి ఇప్పుడు ఎట్లా వచ్చిందో మనకి. ఓకే సో దీన్ని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లోగో లాగా యూజ్ చేసుకోవచ్చు. సో చూడండి. సో దీన్ని మనము ఇప్పుడు నేను దీన్ని మొత్తాన్ని ఇక్కడ అన్వాంటెడ్ షేప్ వచ్చింది తీసేయండి. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం గ్రూప్ చేద్దాం. ఓకేనా? గ్రూప్ చేసేసి సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే సో ఇక్కడ ఏదైనా పేరు పెట్టేస్తాం. ఓకే టెక్నో ఓకేనా? సో ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీ లోగో టైప్లో చేసుకోవచ్చు. సో దీనికి కావాలంటే మనము ఏరియాలు ఇద్దాము. సైజ్ తగ్గిద్దాం. ఓకేనా? ఓకే సో నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఇది కొంచెం ఇట్లా బెండింగ్ రావాలంటే తెలుసా? ఐ థింక్ మీకు తెలుసా అనుకుంటా కదా. తెలుసా తెలీదా? ఇట్లా అంటే ఇట్లా స్క్యూ అయినట్టు చేయాలి. స్క్యూ అయినట్టు రావాలి టెక్స్ట్.
స్క్యూ అయినట్టు ఎట్లా వస్తుంది మనకి? ఎక్స్పాండ్ కాదు, షియర్ అని ఉంటుంది ఇక్కడ మనకి. షియర్లో మనము ఇక్కడ నేను ఎక్కడ వస్తుంది షియర్ మనకి? ఇట్లా రైట్ లెగ్ ట్రాన్స్ఫార్మ్ షియర్. ఓకేనా? సో ఇక్కడ మీరు ఏం చేయాలి, ఇక్కడ అప్ యారో కొట్టారనుకోండి, చూడండి ఇక్కడ వచ్చిందా? సో ఇట్లా ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఏదైనా క్యాప్షన్లా కూడా పెట్టచ్చు. సో ఏదైనా క్యాప్షన్. ఓకే, మీరు ఏం పెడతారంటే రీచింగ్ గ్రేట్ హైట్స్. సో ఇట్లా ఇక్కడ పెట్టేసుకొని, సో దీన్ని కర్సివ్ ఫాంట్ ఇద్దాం మనం, బాగుంటుంది. సో దీనికి కూడా ఐ థింక్ ఓకే, ఇది దీనికంటే మోనోటైప్ కర్సివ్ ఇద్దాం. సో దీనికి కూడా మనము కొంచెం ఇట్లా బెండింగ్ పెడదాం. ఇటాలిక్ లేదు దీనికి. సో ఏం చేద్దాం మనం, షేర్ అన్నాం. ఓకేనా? ఓకేనా? సో ఇలా రైట్. సో దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం మళ్ళీ కావాలంటే. దీనికి కూడా మీరు కావాలంటే ఏదన్నా సేమ్ కలర్ ఇచ్చుకోండి. ఓకేనా? ఓకేనా? సోహెల్ అండ్ సో కావాలంటే ఒక చిన్న అండర్లైన్ లాగా పెట్టుకుందాం. ఎట్లా పెడతాం అండర్లైన్? ఇది సో ఇట్లా రైట్. అండ్ దీనికి కావాలి అంటే ఒక పని చేద్దాం మనం. ఏంటంటే సో ఇక్కడ ఒక ఇట్లా తీసుకున్నాం మనం ఒక. ఓకేనా? అండ్ దీనికి మనం కావాలంటే ఒక ఇట్లా రైట్. ఓకేనా? అండ్ ఓకే, ఇప్పుడు దీనికి చూడు, దీన్ని మీరు ఇలా పెట్టుకోవచ్చు యాక్చువల్. ఓకే, అయితే దీనికి నేనేం చేయొచ్చు అంటే, దీనికి నేను విడత టూల్ ఇస్తాను. విడత టూల్ గుర్తుందా మీకు? సో చూడండి, విడత టూల్ తోటి ఇట్లా చేసుకోవచ్చు. ఒక సైడ్ మాత్రమే మనకి ఇట్లా
ఓకేనా? చూడండి. ఓకే, అర్థమైందా? సో దీన్ని కావాలి అంటే మీకు ఇట్లా ఇట్లా 3D టైప్లో దీన్ని కూడా రొటేట్ చేసుకోవచ్చు. ఎట్లా చేస్తాం రొటేట్? సో అయితే చూడండి, ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది చూడండి. అయితే ఇక్కడ మీరు ఏం చేయాలి, జీరో పెట్టేసుకొని ఇట్లా మీరు రొటేట్ చేసుకోవచ్చు. ఇలా రొటేట్ అవ్వండి. ఓకేనా? అయితే అది బ్యాక్ సైడ్ వెళ్ళాలి. సో ఎట్లా వెళ్తుంది బ్యాక్ సైడ్? ఏదైనా విధానం ఉందంటారా? ఇట్లా 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 రావాలి నాకు, కానీ బ్యాక్ వెళ్ళాలి కదా. అది ఏం చేయొచ్చు అంటారు దాన్ని? ఫస్ట్ అయితే ఎక్స్పాండ్ చేద్దాం. ఓకేనా? ఏం చేయొచ్చు అంటారు ఇప్పుడు? బ్యాక్ వెళ్ళాలంటే దీన్ని ఫ్రంట్ తీసుకురావచ్చు కావాలంటే. కాకపోతే ఫ్రంట్ వస్తే ఎట్లా వస్తుంది మనకి? ఇది ఓకే. దీన్ని కూడా మీరు కట్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే, అన్గ్రూప్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? చూడండి, ఇట్లా అన్గ్రూప్ చేసేసుకోవచ్చు అన్నమాట. చేసుకొని ఒక దాన్ని మీరు కావాలంటే ఇట్లా బ్యాక్ సైడ్ పెట్టచ్చు, ఫ్రంట్ టు బ్యాక్ అని. ఓకే, టోటల్ ఇప్పుడు ఇది బ్యాక్ వెళ్ళిపోయింది, ఒకటేమో ఫ్రంట్ ఉంది అలా. ఓకేనా? సో సంథింగ్ మీరు ఇలా ఒక చేసుకోవచ్చు. ఇలా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లోగో టైప్లో చేసుకోవచ్చు. అర్థమైందా? యూజింగ్ వాట్ ఆప్షన్? రివాల్వ్లో మ్యాప్ ఆర్ట్. ఓకేనా? సో మీరు కూడా నాకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లోగో చేసి చూపించాను. సో చూడండి, నేను మీకు ఒకసారి గూగుల్ ఇమేజెస్లో నేను ఒకటి చూపిస్తాను. సో ఒకవేళ మీరు ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ లోగో అని కొట్టారనుకో, ఎక్కువగా మీకు ఏం కనిపిస్తుంది చూడండి, అబ్జర్వ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ మీకు ఎక్కువగా గ్లోబ్ కనిపిస్తుంది, చూసారా? ఇక్కడ చూడండి. ఓకే, చూడండి, ఇది మనం లాస్ట్ క్లాస్ ఇట్లా 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 ట్రై చేసినాము. సో మెయిన్ ఎందుకు గ్లోబ్ కనిపిస్తుంది తెలుసా సాఫ్ట్వేర్ కంపెనీకి? ఎందుకంటే ఇంటర్నెట్ ఈజ్ రిలేటెడ్ టు గ్లోబ్. ఇంటర్నెట్ వరల్డ్ వైడ్ ఉంటుంది కదా, ఇంటర్నెట్ ఈజ్ వరల్డ్ వైడ్ ఉంటుంది. అందుకే ఎప్పుడైనా సాఫ్ట్వేర్ కంపెనీ ఒక గ్లోబ్ లాగా గ్లోబ్ ఇండికేట్ చేస్తుంది అన్నమాట సాఫ్ట్వేర్ కంపెనీ, రైట్? ఓకే, సో మీరు నాకు ఒకటి చేసి చూపిస్తారా? రైట్.
రైట్. సో ఇది మీకు ఫస్ట్ అసైన్మెంట్ అనమాట. రైట్. సో నెక్స్ట్ ఏం చేయొచ్చో చూద్దాము. సో చూడండి, మనము లాస్ట్ క్లాసు రివాల్వ్ ఒకటి చూసాము, ఎక్స్ట్రూడ్ ఒకటి చూసాము కదా, 3D ఎక్స్ట్రూడ్ ఒకటి చూసాము. మనకి మూడో ఆప్షన్ కూడా ఉంది, ఏంటది? రొటేట్. చూసారా ఇక్కడ రొటేట్. సో రొటేట్ అంటే ఏంటంటే మనకి ఫ్లాట్గా వస్తుంది అనమాట. అంటే ఇది కూడా మీకు 3 డైమెన్షన్లో రొటేట్ చేస్తుంది, కానీ అవుట్పుట్ ఇది ఫ్లాట్గా వేస్తుంది. ఎక్స్ట్రూడ్ అంటే కొంచెం డెప్త్ ఇస్తుంది అనమాట. ఎక్స్ట్రూడ్లో మనకి కొంచెము డెప్త్ వస్తుంది, కానీ రొటేట్లో డెప్త్ రాదు మనకి. ఓకేనా? సో చూడండి ఇప్పుడు సో ఏం చేయాలి ఇప్పుడు? సో నేను ఫస్ట్ ఒక ఎలిప్స్ తోటి ఒకటి ఇట్లా డ్రా చేస్తాను నేను. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ దీనికి ఒక రెడ్ కలర్ ఇద్దాం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి ఇక్కడ దీన్ని మనము కట్ చేద్దాం. ఓకేనా? సో ఎట్లా కట్ చేస్తాం మనం? ఇట్లా ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకొని ఇట్లా సిజర్ని క్లిక్ చేసుకో. ఓకేనా? చూడండి ఇప్పుడు ఈ రెండు మనకి ఇట్లా కట్ అయినాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము చూడండి ఇప్పుడు మనము వీటిని ఎక్స్పాండ్ చేద్దాం. ఈ రెండు షేప్స్ని మనము ఎక్స్పాండ్ చేద్దాం. సో ఎట్లా చేస్తాం? ఎక్స్పాండ్, ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్. ఓకేనా? ఇది కూడా ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనము ఏం చేద్దామంటే సో మనము పాలిగాన్ తీసుకుందాం. పాలిగాన్ తీసుకొని ట్రయాంగిల్ రావాలంటే ఏం చేయాలి మనకి? ట్రయాంగిల్ 3 sides తీసుకోవాలి. ఓకేనా? ఓకే. కొంచెం దీన్ని ఇట్లా చిన్న చేసుకోండి. ఓకేనా? అండ్ ఇలా మనము రొటేట్ చేద్దాం. ఓకే. ఓకే. ఇప్పుడు పర్ఫెక్ట్ రొటేషన్ రావాలంటే ఏం చేయాలి మనకి? షిఫ్ట్ పట్టుకుంటే మనకి పర్ఫెక్ట్ 90 degrees రొటేషన్ వస్తుంది. కొంచెం చిన్న చేసుకోండి. ఓకేనా? అండ్ ఈ రెండింటిని ఓకే దీన్ని కూడా డూప్లికేట్ చేస్తాను నేను. సో దీన్ని మనము ఫ్లిప్ చేయాలి. ఎట్లా చేస్తాం? ఫ్లిప్, ట్రాన్స్ఫార్మ్, రిఫ్లెక్ట్. ఓకేనా? చూడండి ఇక్కడ. ఓకే. ఇప్పుడు మనము ఈ రెండు ఆబ్జెక్ట్స్ని వెల్డ్ చేయాలి ఆర్ యునైట్ చేయాలి. యునైట్ ఎట్లా చేస్తాం మనం? ఫస్ట్ దీన్ని ఎక్స్పాండ్ చేసామా చేయలేదా? ఎక్స్పాండ్ చేయలేదు. ఓకే. ఎక్స్పాండ్ చేద్దామా? చేసాం కదా. ఎక్స్పాండ్ చేయలేదా? చేసాం కదా. ఓకే. సో ఇప్పుడు యునైట్ ఎట్లా చేస్తాం దీన్ని? యునైట్ ఎట్లా చేస్తాం మనం? ఐ థింక్ ఇక్కడ యునైటెడ్ చేస్తాం, తెలీదా? సో పాత్ ఫైండర్లో యునైట్. ఓకే. మనకి ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది. ఎందుకు ఇట్లా వచ్చింది చెప్పండి? యాక్చువల్లీ మనము
ఒక మిస్టేక్ చేశాను ఇక్కడ. వాట్ ఈస్ దట్ మిస్టేక్? మనం ఇక్కడ ఫిల్ తీసుకున్నాం, ఓకేనా? స్ట్రోక్ తీసుకోకుండా ఫిల్ తీసుకున్నాము. సో ఫిల్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఎక్స్పాండ్ చేద్దాం మనం, ఓకేనా? అదే చూస్తున్నాం, మనకి డిఫరెంట్గా వచ్చింది ఏంటో. ఓకే, ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండింటిని సెలెక్ట్ చేద్దాం. ఓకే, సారీ, ఫస్ట్ అయితే దీన్ని డూప్లికేట్ చేద్దాం. ఇప్పుడు ఈ రెండింటిని సెలెక్ట్ చేద్దాం, యూనైట్ అందాం, ఓకేనా? రైట్, తర్వాత దీన్ని మనము ఫ్లిప్ చేయాలి. సో రిఫ్లెక్ట్. సో ఇప్పుడు దీన్ని ఎందుకు వచ్చింది మళ్ళీ మనకి ఇక్కడ? ఎక్స్పాండ్ చేయలేదా? ఓకే, రైట్. సో ఇప్పుడు నాకు చూడండి, ఇది వచ్చేసిందా? ఇప్పుడు దీన్ని నేను యునైట్ చేస్తాను. యునైట్ చేశానా? సో ఇప్పుడు దీన్ని మనము రొటేట్ చేద్దాం. సో ఇలా రొటేట్ చేద్దాం మనం. ఎఫెక్ట్ 3D రొటేట్. చూడండి, రొటేట్కి డిఫరెన్స్ ఏంటి? మనకి ఫ్లాట్గా రొటేట్ చేస్తాను. అంటే ఇప్పుడు నేను కనుక వీటిని ఇట్లా రొటేట్ చేశాను అనుకో, చూడండి ఫ్లాట్గా రొటేట్ అయింది, చూసారా? ఫ్లాట్గా వచ్చింది. అయితే ఇలా ఫ్లాట్గా రావడం వల్ల యూజ్ ఏంటి మనకి? దీనికి మనం మళ్ళీ ఎక్స్ట్రూడ్ ఇవ్వాలి. చూడండి, కొంచెం ఇట్లా పెడదాం మనం. మనకి బ్యాక్ బటన్ ఉంటుంది, చూసారా? కొన్నిట్లా, కొన్ని ఐ థింక్ మొబైల్ యాప్స్లో అనుకుంటా. సో ఇప్పుడు మళ్ళీ దీనికి నేను ఎక్స్ట్రూడ్ ఇస్తాను. చూడండి, ఎఫెక్ట్ 3D ఎక్స్ట్రూడ్ అండ్ ఓకేనా? అంటే ఒకసారి రొటేట్ ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ ఎక్స్ట్రూడ్ ఇస్తున్నాను, ఓకేనా? అంటే డైరెక్ట్ ఎక్స్ట్రూడ్ కూడా ఇవ్వచ్చు మనకి, కాకపోతే ఇది ఇండైరెక్ట్ వే అన్నమాట. ఓకేనా? అర్థమైందా? సో దిస్ ఈజ్ రొటేట్ అన్నమాట, ఓకేనా? దీన్ని మనము ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ అపియరెన్స్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని మళ్ళీ అన్గ్రూప్ చేసుకొని దీనికి మీరు కావాలంటే మళ్ళీ ఇంకోసారి అన్గ్రూప్ చేసుకోండి. సో దీనికి మీరు కావాల్సిన కలర్స్ ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ మీరు యునైట్ చేసుకోవాలి దీన్ని. ఓకేనా? అలా ఓకేనా? సంథింగ్ లైక్ దిస్.
ఒక అంటే రొటేట్ ఇచ్చి తర్వాత మళ్ళీ ఎక్స్ట్రూడ్ ఇచ్చాను అనమాట. సో అట్లా వేసుకో. సేమ్ థింగ్ చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టార్ తీసుకున్నాను, దీనికి డైరెక్ట్ ఇప్పుడు చూడండి డైరెక్ట్ నేను ఎక్స్ట్రూడ్ ఇచ్చే బదులు నేను ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఇట్లా ఫ్లాట్గా చేసుకుంటాను నేను దీన్ని. సో ఎట్లా చేస్తాం మనం, ఎఫెక్ట్లోకి వెళ్ళి 3Dలోకి వెళ్ళి రొటేట్ అన్నాం. ఓకేనా, 0 0 0. అంటే కొన్నిసార్లు మనకి ఇట్లా కన్వీనియంట్ ఉంటుంది అన్నమాట, ఫస్ట్ రొటేట్ ఇచ్చి తర్వాత ఎక్స్ట్రూడ్ ఇవ్వడం. పాయింట్ అర్థమవుతుంది కదా. చూడండి ఓకే, ఇట్లా ఇట్లా చేసుకొని ఓకే. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ అపియరెన్స్ చేసుకొని ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఎఫెక్ట్లో 3D ఎక్స్ట్రూడ్ అండ్ బెవల్ ఇస్తాను. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మీరు 0 0 0 చేసేసుకొని ఇక్కడ క్లిక్ చేసి అప్ యారో కొట్టండి. ఓకేనా. సో ఇక్కడ మీరు ఎక్స్ట్రూడ్ డెప్త్ కావాలంటే తగ్గించుకోండి. రైట్, సో ఇలా రైట్. సో ఇలా సో సేమ్ థింగ్ మళ్ళీ దీన్ని మళ్ళీ ఎక్స్పాండ్ చేసుకొని, సో మళ్ళీ మీరు దీనికి అన్గ్రూప్ చేసుకొని మళ్ళీ అన్గ్రూప్ చేసుకోండి. ఓకే, దీనికి సేమ్ కలర్ ఇచ్చేద్దాం మనం. ఓకేనా. సరే, సో ఒక స్టార్ టైప్లో నేను క్రియేట్ చేశాను అన్నమాట. అండ్ దీనికి ఒక ఏదైనా మీకు ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ సర్కిల్ లా పెట్టాలనుకో, అప్పుడు మీకు షిఫ్ట్ పట్టుకుంటే మీకు పర్ఫెక్ట్ ఎలిప్స్ వస్తుంది అన్నమాట. ఓకేనా. సో తర్వాత దీన్ని ఏం చేయాలి మనం, ఎఫెక్ట్లో 3Dలో మళ్ళీ రొటేట్ అవ్వాలి. ఓకేనా. సో దీన్ని మళ్ళీ మీరు ఫ్లాట్గా చేసుకోండి. ఓకేనా. చేసుకొని ఏం చేయాలి, ఇప్పుడు మళ్ళీ దీన్ని ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ అపియరెన్స్ అండ్ దీనికి ఏ కలర్ ఇవ్వాలి మనం, రెడ్ కలర్ ఇద్దాం. ఓ ఎక్స్పాండ్ చేయాలి మళ్ళీ. ఓకే, సో ఎందుకు ఇట్లా వస్తుంది అంటారు. ఓకే, సో ఇప్పుడు రావాలి కరెక్ట్గా. ఓకేనా. ఓకేనా. సో ఏం చేయాలి ఇప్పుడు, అరేంజ్ సెండ్ టు బ్యాక్. ఓకే, ఓకేనా అనూష అండ్ సోహెల్. సో ఇది టోటలీ మనం యూజింగ్ రొటేట్ అన్నమాట. ఓకే, చూడండి ఇట్లా 3D టైప్లో ఎట్లా వచ్చింది. అండ్ గ్రేడియంట్ ఎట్లా ఇస్తాం దీనికి,
రైట్. రైట్, ఓకే రైట్. సో ఇప్పుడు మనము ఇగో ఎక్స్ట్రూడ్ ఆప్షన్స్ కవర్ చేసేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే చూడండి, నేను మీకు ఇమేజ్ ట్రేస్ అనే ఆప్షన్ గురించి చూపిస్తాను. వాట్ ఈజ్ ఇమేజ్ ట్రేస్? ఓకేనా? సో జస్ట్ ఒక 2 minutes ఆన్ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. All right, Anusha, Sohail. Right. ఓకే. సో ఇప్పుడు నేను ఇమేజ్ ట్రేస్ గురించి చెప్తా, ఓకేనా? సో ఇమేజ్ ట్రేస్ అంటే ఏంటంటే చూడండి, ఇప్పుడు మీరు ఏదైనా ఒక లోగో డిజైన్ చేయాలనుకోండి, అండ్ ఆ లోగోలో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆర్ట్ వర్క్ ఉందనుకుందాం. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యానిమల్ ఫోటో ఉందనుకుందాం ఒక లోగోలో. పాయింట్ అర్థమవుతుందా నేను చెప్పేది? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక కాంప్లెక్స్ లోగో అని కొడదాం. ఓకే, చూడండి ఇక్కడ ఇప్పుడు ఈ లోగో ఉందా, ఇక్కడ కనిపిస్తుందా? ఇప్పుడు ఈ లోగోలో ఒక గొరిల్లాది డ్రాయింగ్ ఉంది, చూసారా? అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ లోగోలో మీకు ఇట్లా డియర్ది డ్రాయింగ్ ఉంది, ఓకేనా? సో ఇప్పుడు ఇలాంటివి చెయ్యాలనుకోండి మీరు, ఇప్పుడు మీకు కొంచెం డ్రాయింగ్లో ఎక్స్పర్టీస్ ఉండాలి, ఓకేనా? మీకు కొంచెం డ్రాయింగ్ చేయాల్సి వస్తుంది, అంటే మళ్ళీ మీకు చాలా వర్క్ ఉంటుంది మనకు, ఓకేనా? ఇగో ఇక్కడ చూడండి, ఇది చూడండి, ఓకే? పాయింట్ అర్థమవుతుందా? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఇట్లాంటి లోగో చేయాలన్నారనుకో, మీరు చాలా టైం కూర్చోవాల్సి వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఒక యానిమల్ అట్లా ఏదైనా ఉన్నా, లేకపోతే ఇంకేమైనా థింగ్స్ ఉన్నా కూడా దాంట్లో మీరు చాలాసేపు కూర్చొని
చేయాల్సి వస్తుంది. సో మీకు ఆ ప్రాబ్లం లేకుండా సో నేను ఒక ఈజీ టెక్నిక్ చెప్తాను నేను, ఓకేనా. ఉదాహరణకి సో చూడండి ఇక్కడ అయ్యో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఒక ఈగల్ బొమ్మ ఉంది చూసారా. సో అంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మన దాంట్లో కూడా ఒక హార్స్ బొమ్మ పెట్టాలి, లేకపోతే ఇంకేదైనా డియర్ పెట్టాలి. నాట్ ఓన్లీ డియర్ హార్సే కాదు, మనుషులు పెట్టాలి, లేకపోతే ఇంకేదైనా వస్తువు పెట్టాలి. ఓకే, సో ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసారనుకోండి. సో ఇట్లాంటివి ఏమన్నా ఇట్లాంటిది పెట్టాలి మనం. సో ఇవన్నీ మనకి మళ్ళీ మా డ్రాయింగ్ చేయాలి అంటే టైం పడుతుంది. దానికి మనం ఒక ఈజీ మెథడ్ ఈజ్ రియల్ ఫొటోస్ని, ఓకే, రియల్ ఫొటోస్ని మనము వెక్టర్ గ్రాఫిక్స్ లాగా మార్చేసుకోవచ్చు. పాయింట్ అర్థమవుతుందా నేను చెప్పేది? రియల్ ఫొటోస్ని వెక్టర్ గ్రాఫిక్స్లా మనం మార్చుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు అది ఎలా మార్చాలో నేను మీకు చూపిస్తాను. ఓకే, సో చూడండి ఫస్ట్ అయితే మనము ఒక ఇమేజ్ని ఓపెన్ చేద్దాం, ఓకేనా. లెట్ us say నేను ఇక్కడ నుంచి ఒక ఇమేజ్ తీసుకొస్తాను. నేను లాఫింగ్ మ్యాన్ అని పెడదాం, ఓకేనా. లాఫింగ్ మ్యాన్. లాఫింగ్ మ్యాన్ అంటే ఏంటి? ఓకే, సో దిస్ ఈజ్ లాఫింగ్ మ్యాన్. సో ఎవడు బాగా లాఫ్తున్నాడో చూద్దాం. ఓకే, లోగోకే. సో ఇప్పుడు నేనేం కంపెనీ నేమ్ మనము BFC అని పెడదాం, ఓకేనా. సో అయితే లాఫింగ్ మ్యాన్ ముస్టాచ్ ఉన్న లాఫింగ్ మ్యాన్ చూస్తున్నాను అనమాట. ఇక్కడ ఎవరికి ముస్టాచ్ లేదు. అందరూ ముస్టాచ్ లేని వాళ్ళు ఉన్నారు ఒక నిమిషం. అయితే ఉన్నాడు కానీ క్వాలిటీ తక్కువ ఉన్నట్టు కదా. ఓకే, ఇట్లా వచ్చింది కదా మనకి. ఇతనే వస్తున్నాడు. ఇంకో చూద్దాం, బియర్డ్ వస్తుంది మనకి. ఇది బాగుంది, కాకపోతే దీన్ని మళ్ళీ మనం ఫోటోషాప్లో ఎడిటింగ్ చేయాలన్నమాట తెలుసు. ఓకే, సో మనం ఇది తీసుకుందాం. ఇంకేదైనా దొరుకుతుందంటారా? ఇది కదా, కళ్ళు మూసుకున్నాడు కానీ. ఓకే ఓకే, ఇదే తీసుకున్నాం అది. రైట్. సో ఇప్పుడు మనము దీన్ని ఫస్ట్ ఫోటోషాప్లో ఓపెన్ చేద్దాం, ఓకేనా. అండ్ అనుష, మీకు ఇంకొక సాఫ్ట్వేర్ ఏం నడుస్తుంది? ఎన్ని క్లాసెస్ అయ్యాను మీకు? 2 classes. 2 క్లాసెసేనా? ఓకే ఓకే, చాలా టైం పడుతుంది అది.
అయితే ఓకే, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు చూద్దాం, మీ ఫోటోషాప్ నాలెడ్జ్ టెస్ట్ చేస్తాను. వీడికి కళ్ళు పెట్టాలి నేను. ఏం చేద్దాం మనం? సోహెల్ చెప్పు నాకు. వీడికి కళ్ళు పెట్టాలి. వీడి కళ్ళు మూసుకొని ఉన్నాయి. ఆల్రెడీ నా దగ్గర ఒక కన్ను ఉంది ఇక్కడ. ఓకేనా? సో ఏం చేద్దాం మనం? చెప్పండి చూద్దాం, మీ ఫోటోషాప్ స్కిల్స్ గుర్తు తెచ్చుకోండి. సెట్ అయినాయా? ఓకే, ఇంకొకటి డూప్లికేట్ చేసేసి ఫ్లిప్ చేద్దాం. సోహెల్ గుర్తున్నాయా ఫోటోషాప్ అంతా? రైట్. సో కళ్ళు మూసుకున్న వాడిని కళ్ళు తెరిపించాం. ఓకే రైట్. సో ఇప్పుడు ఏం చేద్దాం నెక్స్ట్? కావాలంటే ఇంకా ఎడిటింగ్ చేసుకోండి, కానీ మనం మనకి ఇప్పుడు కావాల్సింది ఇల్లుస్ట్రేటర్. ఓకే, నాట్ ఫోటోషాప్. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం నెక్స్ట్? బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేద్దాం. ఓకేనా? సో ఎట్లా రిమూవ్ చేయాలి చెప్పండి నాకు. బ్యాక్గ్రౌండ్ క్విక్ సెలెక్షన్ టూలా? క్విక్ సెలెక్షన్ టూ. నేను ఏం అడిగా క్వశ్చన్? బ్యాక్గ్రౌండ్ రిమూవర్. నేను అసలు బ్యాక్గ్రౌండ్ రిమూవర్ గురించి మీకు చెప్పాలి నేను ఫోటోషాప్లో. ఎందుకు బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ మనకి? నాకు మొత్తం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసేలా. బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ తోటి మనకి టైం పడుతుంది కదా. క్విక్ సెలెక్షన్ ఎందుకమ్మా మనకి? నాకు బ్యాక్గ్రౌండ్ మ్యాజిక్ వ్యాండ్ కంటే ఫాస్ట్గా మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసే ఒక టూల్ ఉంటుంది కదా, తెలీదా? మీరు మర్చిపోయినారు ఫోటోషాప్ మొత్తం. ఇగో మ్యాజిక్ ఎరేజర్ తెలియదా మీరు? మ్యాజిక్ నేను అసలు ఇది బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ ఎప్పుడైనా వాడానా చెప్పండి? నేను ఇదే వాడినా. ఓకే, ఇది ఓకే. ఇక్కడ చెవులు పోయినాయి. సో ఏం చేద్దాం? ఓకే, ఆడ చెవులు పోయినాయి నాకు. సో చెవులు పోకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? చూద్దాం. ఇప్పుడు మీ స్కిల్ లెవెల్ చూస్తాను. నేను ఇట్లా క్లిక్ చేసిన వెంటనే చెవులు ఎగిరిపోయినాయి చూసా. సో నాకు ఇప్పుడు వాడి చెవులు ఉండాలి. ఏం చేయాలో చూద్దాం. ఓకే, సెలెక్ట్ సబ్జెక్ట్ చేయొచ్చు, కానీ దీంతో చేయలేమంటారా మరి? ఈ మ్యాజిక్ ఎరేజర్ తోటి చెవులు పోకుండా చేయలేమంటారా? ప్రాక్టీస్ ఉండాలి. అందుకే ఇదిగో టాలరెన్స్ లెవెల్ తగ్గిద్దాం మనం. ఓకే, టాలరెన్స్ లెవెల్ తగ్గిస్తే ఇప్పుడు చూడండి మనకి. సో ఇలాంటివి మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు, ఎందుకంటే మీకు ఫోటోషాప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్. మీకు ఈవెన్ ఇల్లుస్ట్రేటర్ కంటే ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ ఫోటోషాప్. మీకు రేపు మీ మన వాళ్ళకి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసే సాఫ్ట్వేర్ ఏంటి? ఫోటోషాప్. అది మీ పాపకి నేర్పిస్తారు, మీ బాబుకి నేర్పిస్తారు, రేపు మీ బాబుకి పుట్టబోయే బాబుకి కూడా మీరు ఫోటోషాప్ నేర్పిస్తారు అప్పటికి కూడా, ఎందుకంటే అది అంత ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ అది.
Okay, sir. సో మీరు అందుకే మీరు దాన్ని లైట్ తీసుకోకండి, అది అయిపోయింది కదా సాఫ్ట్వేర్ అనేసి మీరు పక్కన పెట్టేసినట్టున్నారు దాన్ని. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్? సో ఓకే, దీన్ని ఇప్పుడు నేను ఇల్లుస్ట్రేటర్లోకి ఎట్లా తీసుకెళ్ళాలి చెప్పండి. PSDగా సేవ్ చేసుకోవాలి, ఓపెన్ చేయాలి. పిఎస్డియా పిఎస్డియా PNG. పిఎన్జియా? మీరు ఎట్లా చేస్తున్నారు? PSD అని నేను అనుకున్నాను. పిహెచ్డీలో కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే పిహెచ్డీలో కూడా మనకు అల్ఫా ఛానల్ ఉంటుంది, ఎందుకంటే మనకు ఓన్లీ పర్సనే కావాలి, నాకు ఇవి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు నాకు. ఓకేనా? Yeah. సో నేనేం చేస్తాను, సో డైరెక్ట్ పిహెచ్డీలోనే సేవ్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి, మనకి ఇల్లుస్ట్రేటర్ ఈజ్ ఆల్సో ఎడోబీ సాఫ్ట్వేర్. ఇల్లుస్ట్రేటర్ ఎడోబీ సాఫ్ట్వేరే, ఇన్డిజైన్ ఎడోబీ సాఫ్ట్వేరే, అలానే ఫోటోషాప్ కూడా ఎడోబీ సాఫ్ట్వేర్. సో ఆల్మోస్ట్ ఈ మూడు సేమ్ కంపెనీ కాబట్టి ఈ మూడు సాఫ్ట్వేర్స్ ఆ బేసిక్ టూల్స్ని యాక్సెప్ట్ చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ లాఫింగ్ మ్యాన్ పిఎస్డి సేవ్ చేస్తున్నాను అండ్ డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనము ఇల్లస్ట్రేటర్లోకి ఓపెన్ చేద్దాం. సో ప్లేస్, సో చేసేసి, సో ఇక్కడ ఉంది మనకి వేర్ ఈజ్ లాఫింగ్ మ్యాన్, ఇక్కడ ఉంది మనకి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి, ఎవరైనా మనకు ఒక లోగో డిజైన్ చేయాలి నాకు అని అడుగుతారు మిమ్మల్ని. నాకు అయితే అడిగినప్పుడు దాంట్లో ఒక పర్సన్, స్మైలింగ్ పర్సన్ ఉండాలి అని ఇట్లా చెప్తారు మీకు. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, మీరు ఒక పెన్సిల్ తోటో లేకపోతే వెక్టర్ ఆర్ట్ చెప్పినా చూసినారా మీకు అనుష? సో అట్లా చేసుకుంటూ పోతారు దానికి. కానీ అది ఎంత టైం తీసుకుంటుంది మనకి? చాలా టైం తీసుకుంటుంది. సో దాని బదులు చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు ఆల్రెడీ ఒక లాఫింగ్ మ్యాన్ది ఫోటో మనము డౌన్లోడ్ చేసుకున్నాం ఇంటర్నెట్లోంచి చేసుకొని. ఇప్పుడు నేనేం చేస్తానంటే చూడండి, ఇక్కడ మనకి ఇమేజ్ ట్రేస్ అని ఉంది. ఇక్కడ చూడండి, ఆటోమేటిక్ మీరు ఇమేజ్ ఇంపోర్ట్ చేసిన వెంటనే మీకు ఇమేజ్ ట్రేస్ ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. చూడండి ఇక్కడ. సో దీంట్లో మనకి హై ఫిడెలిటీ ఫోటో, లో ఫిడెలిటీ ఫోటో, 3 కలర్స్, 6 కలర్స్, 16 కలర్స్ ఇట్లా. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ మనము 3 కలర్స్తో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓన్లీ 3 కలర్స్. చూడండి, ఓన్లీ 3 కలర్స్. ఇది ఇప్పుడు ఒక వెక్టర్ గ్రాఫిక్ అయిపోయింది తెలుసా మీకు? అయితే దీన్ని మనము అయితే ఇది మనకి 3 కలర్స్ చాలా తక్కువ అయిపోతున్నాయి మనకి. సో మనం ఒక 6 కలర్స్ పెడదాం. చూడండి, 6 కలర్స్కి ఇలా వస్తుంది మనకి. ఓకేనా? సో ఇంకా కొన్ని ఎక్స్ట్రా కలర్స్ పెడదాం మనం. ఓకేనా? సో 16 కలర్స్ పెడదాం. చూడండి, 16 కలర్స్కి ఇలా వస్తుంది మనకి. సో మనము ఇంకా కొన్ని కలర్స్ చూద్దాం. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ మనము స్కెచ్ ఆర్ట్ చూద్దాం ఎట్లా వస్తుంది. చూడండి, స్కెచ్ ఆర్ట్. సో అది KFC లోగో చూసారా మీరు? సో మెయిన్ అదే అన్నమాట ఐడియా నాకు. KFC ఎట్లా ఉంటుంది చూడండి, ఏదో ఇట్లా ఉంటుంది KFC. సో అట్లా అనమాట. సో ఇప్పుడు ఇదంతా చేయాలంటే మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది. సో అందుకే ఇట్లా నేను ఒక పర్సన్ని తీసుకొని డైరెక్ట్ వాడి ఫోటోకి నేను ఇట్లా మార్చేసాను అనమాట, ఒక వెక్టర్ గ్రాఫిక్లా మార్చేసాను. సో ఇలా అర్థమవుతుందా? ఓకే. ఓకే, సో ఇక్కడ మీకు ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి టెక్నికల్ డ్రాయింగ్. ఓకే, టెక్నికల్ డ్రాయింగ్ అంత గొప్పగా లేదు. సో లైన్ ఆర్ట్ కూడా అంత గొప్పగా లేదు. అండ్ మీకు ఓపిక ఉంటే కనుక మీరు దీన్నే వెక్టర్ ఆర్ట్ చేసుకోలేరని కాదు. ఓకే, కానీ అది టైం సేవ్ చేయడానికి ఇవి ఆప్షన్స్ మనం వాడచ్చు. షేడ్స్ ఆఫ్ గ్రే అంటే ఇట్లా మీకు బ్లాక్ అండ్ వైట్లో వస్తుంది మనకు. ఓకేనా? సో అయితే ఇది ఇంట్రెస్టింగ్ ఏది ఉంది వీటిలో మనకి చూడండి.
ఐ థింక్ బ్లాక్ అండ్ వైట్ లోగో బాగుంది సార్. బ్లాక్ అండ్ వైట్ లోగో బాగుంది కదా. ఓకే, సో ఇది బాగుంది. అయితే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఇంకోటి రెండు ఉన్నాయి. ఇక్కడ హై ఫిడెలిటీ ఫోటో అండ్ లో ఫిడెలిటీ ఫోటో. హై ఫిడెలిటీ ఫోటో అండ్ లో ఫిడెలిటీ ఫోటో. సో హై ఫిడెలిటీ ఫోటో అంటే ఏంటంటే అచ్చం ఈవెన్ దో మన రియల్ ఫోటో ఒక వెక్టోగ్రాఫిక్ అయిపోయినప్పటికీ అది అచ్చం రియల్ ఫోటోలానే ఉంటుంది అది. ఓకేనా. సో చూడండి, ఇప్పుడు చూసారా, ఇది యాక్చువల్లీ వెక్టోగ్రాఫిక్ ఇది, కానీ అచ్చం ఫోటోలానే ఉంటుంది అన్నమాట. అంటే ఆ కలర్స్ అవన్నీ కూడా మనకి సేవ్ అయినాయి, చూసారా. సో అలా కాకుండా మనము లో ఫిడెలిటీ ఫోటో చూద్దాం. ఇది కొంచెం మనకి కార్టూనిష్లా ఉంది, ఆర్ట్ వర్క్. ఓకేనా. చూడండి, ఇప్పుడు దీన్నే మనము మన లోగోలో పెట్టేసుకోవచ్చు. అర్థమైందా? డైరెక్ట్ మన లోగోలో పెట్టేసుకోవచ్చు. సో దీన్ని ఏం చేయాలంటే చూడండి, ఎక్స్పాండ్ చేద్దామా. ఓకేనా. ఎక్స్పాండ్ చేసేసి మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఏమైనా కొన్ని ఐడియాస్ తెచ్చుకుందామా. ఓకే ఓకే యాక్చువల్లీ నేను దీన్ని ఒక పని చేద్దాం. ఇందాక అన్నట్టే మీరు అదేంటి బ్లాక్ అండ్ వైట్ లోగో బాగుంది కదా. సో మనం బ్లాక్ అండ్ వైట్ లోగోని తీసుకున్నాం. ఓకేనా. ఓకేనా. సో అయితే ఒక ప్రాబ్లం ఏంటంటే మనకి కలరు వైట్ కలరే వస్తుంది. అదొక్కటే ప్రాబ్లం. వైట్ మనకి ఇక్కడ ఏదైనా వేరే మన ఓన్ కలర్స్ వేయాలంటే హెడేక్ అవుతుంది మనకి. సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే చూడండి, ఫస్ట్ అయితే ఇక్కడ ఎక్స్పాండ్ చేద్దాం. చూడండి, ఓకే, ఎక్స్పాండ్ చేసేసుకుందాం అండ్ అన్గ్రూప్ అనాలి. ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఏమనాలి? అన్గ్రూప్. సో చూడండి, సో అన్గ్రూప్ అన్న తర్వాత సో ఇప్పుడు మనకి యాక్చువల్లీ నాకు తెలిసి ఈ బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోయింది. ఇక్కడ వెళ్ళిపోయిందంటారా? ఓకే, వెళ్ళిపోయింది బ్యాక్గ్రౌండ్. సో ఏం చేద్దామైతే ఇప్పుడు కొంచెం ఇక్కడ ఐస్ దగ్గర మాత్రం మనకి కలరింగ్ ఉంది. అయితే ఒక పని చేద్దాం. చూడండి, ఇది కూడా డిలీట్ చేసేస్తున్నాం ఐస్ దగ్గర. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేద్దాం మనము, సో చూడండి ఇక్కడ పెన్ టూల్ తీసుకోండి. మీరు పెన్ టూల్ తీసుకొని సోహెల్ అర్థమవుతుంది కదా. సోహెల్ సో ఇట్లా పెట్టేసుకుందామా. ఓకేనా. రైట్. సో ఇప్పుడు ఏం చేద్దాం దీన్ని. సో దీనికి మనం ఒక ఫస్ట్ ఒక కలర్ ఇద్దాం. ఓకే, కలర్ ఇక్కడ నుంచి రావట్లేదు. పని చేద్దాం. సో ఎందుకో తెలుసు ఒక్కొక్కసారి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఇది సిఎంబాకే కలర్ తీసుకుంటారు. ఇక్కడ మనకి కలర్ అనే ఒక ప్యాలెట్ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ చూసారా, ఇక్కడ ఏముందో ఆర్జీబీ గ్రే స్కేల్ ఉంది. అందుకే రావట్లేదు. సో ఇప్పుడు వస్తుంది చూడండి. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలి మనం దీన్ని, సెండ్ టు బ్యాకే కదా. సెండ్ టు బ్యాక్ కాదనుకుంటా, సెండ్ బ్యాక్వర్డ్. ఓకే, సెండ్ బ్యాక్వర్డ్ అంటే చాలా టైం పడుతుంది మనకి. సో దీని షార్ట్ కట్ వాడదాం, కంట్రోల్ లెఫ్ట్ స్క్వేర్ బ్రాకెట్. ఓకేనా. ఓకే ఓకే. సో ఇక్కడ కూడా ఇగో చూడండి, నెక్ దగ్గర కూడా మనము
ఏం చేయాలి? కలర్ సో కొంచెం ఇగో ఇట్లా ఇట్లా తీసుకోండి. ఓకే, అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇది మీరు ఇట్లా క్లోజ్ చేస్తేనే కలరు ఫిల్ అవుతుంది మనకు. ఓకేనా? అలా ఓకేనా? సో డైరెక్ట్గా పెన్ టు ఇట్లా తీసేసుకోండి. సో ఏం చేయాలి ఇప్పుడు? తీసేసుకొని రైట్ క్లిక్, అరేంజ్, సెండ్ బ్యాక్వర్డ్. ఓకేనా? మళ్ళీ కంట్రోల్ రైట్. దీన్ని మీరు ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? ఓకేనా? అండ్ కొంచెం ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ఇందాక కొంచెం హ్యాండ్స్ ఉండే చూడండి, షర్ట్ దగ్గర కింద హ్యాండ్స్ ఏమున్నాయా? ఉన్నాయా హ్యాండ్స్? లైట్ గా ఉంది ఇక్కడ. ఓకే ఓకే, హ్యాండ్స్ అంటే ఓకే పెట్టుకోండి. ఇక మీరు ఇట్లా ఇట్లా వేసేసుకుంటారు. పెన్ టూల్ బాగానే అలవాటైందా మీకు? అలవాటు. ఎందుకంటే మనకి పెన్ టూల్ అన్ని సాఫ్ట్వేర్స్లో ఉన్నట్టుంది కదా ఆల్మోస్ట్. ఒక్క ఇన్డిజైన్లోనే లేదనుకుంటా. అంటే ఇన్డిజైన్లో మనకి అంత అంత ఎక్కువ అవసరం రాలేదు. అన్ని సాఫ్ట్వేర్స్ గుర్తు తెచ్చుకోండి అనూష. ఓకే, సో ఇట్లా చేసేసినాం మనం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం మనం చూడండి. ఇప్పుడు మనకి వీటన్నిటిని మనం గ్రూప్ చేసేసుకుందాం. ఇక్కడ ఏముంది? ఇక్కడ ఎక్స్ట్రాది డిలీట్ కొట్టేస్తాం. ఓకే, అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ అన్ని అన్వాంటెడ్ దాన్ని ఇట్లా డిలీట్ చేసుకోండి. సో దీన్ని ఇప్పుడు గ్రూప్ చేసేసాం. సో ఇట్లా పెట్టేసుకోండి మనం. ఓకేనా? సో ఇట్లా పెట్టేసుకున్న తర్వాత సో మనము ఏం చేద్దామంటే ఒక సర్కిల్ తీసుకుందాం. ఓకేనా? సర్కిల్ తీసుకొని దీనికి మనము ఇప్పుడు చూడండి ఇక్కడ ఇట్లా వచ్చిందా మనకి. సో మనం దీనికి రెడ్ కలర్ ఇద్దాం. ఓకేనా? షర్ట్కి కూడా ఏదైనా ఇవ్వచ్చు యాక్చువల్లీ. మనం షర్ట్కి ఏ కలర్ ఇద్దాం? మనం బ్లూ, మనకి షర్ట్కి గ్రీన్ ఇద్దామా? ఓకే, సో అగైన్ ఇక్కడ మనకి సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ కలర్ మారుస్తే మనకి అంతా అటాచ్ అయి ఉంది సార్. అవును, కరెక్టే.
ఓకే ఇక్కడ అటాచ్ అయిపోయింది కదా, అవును కరెక్టే. సో మళ్ళీ ఇదంతా హెడేక్ అవుతుంది మనకి. సో ఒక పని ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనం దీన్ని ఇది వాడచ్చు మనం, ఏది పాత్ ఫైండర్ వాడచ్చు. పాత్ ఫైండర్ వాడి మనము దీన్ని సపరేట్ చేసుకోవచ్చు. ఓకే రైట్. పాత్ ఫైండర్ ఇక్కడ 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 ఈ పార్ట్ దగ్గర మనం బ్రేక్ చేయాలి. ఈ పార్ట్ దగ్గర మనము బ్రేక్ చేసుకోవాలన్నమాట. ఓకే, అప్పుడు మనకి కరెక్ట్ వస్తుంది అన్నమాట. ఓకేనా. ఓకే, సో అది మీరు ట్రై చేయండి. సో మనం దీంట్లో ఇట్లానే పెట్టేద్దాం. సో దీనికి మనము గ్రీన్ ఇద్దాం. ఓకేనా. ఓకే, సో ఆల్ట్ షిఫ్ట్ పట్టుకోండి. ఓకే, ఆల్ట్ షిఫ్ట్ పట్టుకుంటే ఏమవుతుంది మనకి సెంటర్ స్కేల్ వస్తుంది మనకి. సో దీనికి మనం ఏం చేద్దామంటే ఓకేనా. సో దీనికి యాక్చువల్లీ మంచి ఫాంట్ ఇవ్వాలి మనం. ఓకే, ఇది బాగుంది మనకి. ఓకే, సో దీనికి మీరు ఇంకేదైనా కలర్స్ ఇచ్చుకోవచ్చు. ఓకే, కొంచెం చిన్నది రైట్, అర్థమవుతుందా? సో ఇక్కడ మనం ఒకటి పెడదాం మనం. ఓకే, రైట్. సో దీనికి మళ్ళీ మీరు ఇట్లా, ఓకేనా. చూడండి, ఒక లోగో డిజైన్ అయిపోయింది మనకి. వితౌట్ మన చాలా తక్కువ ఎఫర్ట్ తోటి మనకి లోగో డిజైన్ అయింది. ఇదే మనం ఇప్పుడు ఇదంతా వెక్టర్ ఆర్ట్ చేసుకొని చేసామనుకో మనకి ఎంత టైం పడుతుంది మనకి. అర్థమైందా? అర్థమైంది. సో ఇక్కడ మీరు కావాలంటే ఇట్లా ఒక లైన్, ఓకేనా. సో ఇలా అర్థమైందా? సార్ రైట్. ఓకే, సో చూడండి,
అండ్ దీనికి ఇంకా అట్రాక్షన్స్ ఇవ్వాలంటే మీరు ఇచ్చుకోవచ్చు. ఓకేనా, ఇక అది మీ క్రియేటివిటీగా. ఒక్క అట్రాక్షన్ ఏమి ఇద్దామంటే దీనికి ఒక బార్డర్ ఇద్దాం మనం. ఒక సర్కులర్ బార్డర్ ఎట్లా ఇస్తాం మనం? సర్కులర్ బార్డర్ ఎట్లా ఇస్తాం మనం? Ctrl+C Ctrl+F తెలుసా? Ctrl+C Ctrl+F. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది మనకి ఎగ్జాక్ట్లీ డూప్లికేట్ ఇక్కడికి వచ్చేస్తుంది. డూప్లికేట్ మన ఫ్రంట్లోకి వచ్చేస్తుంది, ఒరిజినల్ మీదకి వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? దీనికి మనము ఒక వైట్ స్ట్రోక్ ఇద్దాం. వైట్ స్ట్రోక్ బాగుంటుంది ఎప్పుడైనా. ఎల్లో బాగుంటుందా? ఓకేనా, బాగుందా ఎల్లో? సో కొంచెం సన్న చేద్దాం. ఓకేనా. అండ్ ఇంకోటి చేద్దాం. Ctrl+C Ctrl+F. ఓకేనా. చూడండి, సో ఇట్లా అన్నమాట. సో దీన్ని మీరు చూడండి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మనం ఏం చేయాలంటే ఇట్లా డ్రాగ్ చేసుకోవాలి. ఓకే, ఇట్లా చేసుకొని ఆర్ సెలెక్ట్ ఆల్ చేసుకోవచ్చు మనం. ఓకేనా. ఆబ్జెక్ట్ సెలెక్ట్ ఆల్ చేసుకొని మనము సైజెస్ సెట్ చేసుకోవాలంటే ఇందులో చేసే కంటే, అంటే మన ఏమంటారు, మన ఫోటోషాప్లో చేసే కంటే, ఇల్లుస్ట్రేటర్లో చేసే కంటే మనము ఫోటోషాప్లో చేసుకోవచ్చు. ఓకేనా. సో ఎట్లా చేస్తాం చూడండి, స్టెప్ చూడండి ఎట్లా చేస్తాను. సెలెక్ట్ ఆల్ అనాలి. ఓకేనా. సో ఇందులోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు? సో చూడండి, ఇక్కడ మనము A4 సైజ్ ల్యాండ్స్కేప్ తీసుకుందాం. ఎట్లా తీసుకుంటారు చెప్పండి? A4 సైజ్ ల్యాండ్స్కేప్ సోయల్ చెప్పు. A4 సైజ్ అండ్ ఇది దిస్ ఈజ్ ల్యాండ్స్కేప్. అండ్ ఇప్పుడు ఏమనాలి? ఎడిట్లోకి వెళ్ళి పేస్ట్ అనాలి. పేస్ట్ అనేసి ఇప్పుడు నెక్స్ట్ ఏమనాలి మనము? స్మార్ట్ ఆబ్జెక్ట్. చూడండి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, స్మార్ట్ ఆబ్జెక్ట్. ఓకేనా. సో స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేసి ఇప్పుడు చూడండి ఏం చేయాలో ఓకే కొట్టేస్తాను. ఓకే, ఐ థింక్ మనకు ఫుల్గా సెలెక్ట్ కాలే ఇక్కడ. సెలెక్ట్ ఆల్. ఓకే, కాపీ అన్నాం. సెలెక్ట్ ఆల్, కాపీ, దెన్ ఎడిట్, పేస్ట్, స్మార్ట్ ఆబ్జెక్ట్. ఓకే కొట్టేసాను. ఓకేనా, వచ్చిందా? ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చూడండి. ఇక్కడ నేను ఒక ఇంట్రెస్టింగ్ విషయం చూపిస్తాను మీకు. ఫస్ట్ ఇది లోడ్ అవుతున్నట్టుంది. అదండి, పొద్దున్న నుంచి సిస్టము యూజ్ చేసి చాలా మెమొరీ బాగా ఎక్కువ అయిపోయింది సిస్టమ్. అందుకే చూడండి ఎంత టైం తీసుకుంటుంది. అది స్టాప్ కొడితే ఓకే, రైట్. చూడండి ఇప్పుడు
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఇంకా కొంచెం ఏమన్నా ఎక్స్ట్రా నేను టెక్స్ట్ కానీ ఇక్కడ ఇంకేదైనా మ్యాటర్ కానీ పెట్టాలనుకోండి నేను సో నేను ఫోటోషాప్లో పెట్టడం కరెక్ట్ పద్ధతి కాదు. ఓకే, ఎందుకు కాదు చెప్పగలుగుతారా? ఫోటోషాప్లో పెట్టడం యా వెక్టర్ గ్రాఫిక్స్. అండ్ ఇది చూడండి ఎంత మంచి క్రిస్టల్ క్లియర్ క్వాలిటీలో ఉందో మనకి. చూడండి ఎంత మంచి క్వాలిటీ వచ్చింది చూసారా, షార్ప్ ఎడ్జెస్ వచ్చినాయి మనకి ఇక్కడ. సో మనకి ఇంత షార్ప్ ఎడ్జెస్ మనకి ఫోటోషాప్లో రావు. మనకి ఫోటోషాప్లో మనకి ఇట్లా పిక్సెలేటెడ్గా వస్తుంది మనకి. ఓకేనా? సో మరి దీంట్లో ఇంకా నేను ఏమన్నా ఎక్స్ట్రా ఏమైనా మ్యాటర్ పెట్టాలనుకో, సో నేను ఏం చేయొచ్చు, మళ్ళీ నేను ఇలిస్ట్రేటర్లోకి వెళ్ళచ్చు. అయితే ఒక విషయం చూడండి, ఇక్కడ ఇలిస్ట్రేటర్కి ఫోటోషాప్కి డైరెక్ట్ లింక్ ఉంటుంది మనకి. పాయింట్ అర్థమవుతుందా? ఇలిస్ట్రేటర్కి ఫోటోషాప్కి డైరెక్ట్ లింక్ ఉంటుంది. అంటే మీరు డైరెక్ట్ ఇలిస్ట్రేటర్లో చేసి సేవ్ చేసేసిన వెంటనే ఫోటోషాప్లో అప్డేట్ అయిపోతుంది మనకి. పాయింట్ అర్థమవుతుందా మీకు? మీరు ఇలిస్ట్రేటర్లో ఏదన్నా చేంజెస్ చేసి, ఓకే, అంటే ఏమన్నా ఎక్స్ట్రా మ్యాటర్ కానీ అట్లా ఏమన్నా పెట్టేసి డైరెక్ట్ ఇలిస్ట్రేటర్లో మీరు సేవ్ చేసేస్తే ఆ మ్యాటర్ మనకు ఫోటోషాప్లోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అంటున్నాను. ఓకే, అంటే మీరు ఫోటోషాప్లో మళ్ళీ సపరేట్గా చేయాల్సిన పని లేదు. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ అని టైప్ చేద్దాం అనుకుంటా. ఓకే, నేను ఆ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ అని నేను ఆర్ లెటర్స్ ఓకే అవి దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ వద్దు, ఈ బిఎఫ్సిఏ కొంచెం డిఫరెంట్గా పెడదాం అనుకుంటాను. ఓకేనా? సో మనకి ఎన్వెలప్ టైప్లో. ఓకేనా? సో అండ్ అది నేను చేసేసి మళ్ళీ నేను సెలెక్ట్ ఆల్ కాపీ అండ్ పేస్ట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ కదా నార్మల్ అయితే. సో అలా కాకుండా డైరెక్ట్ నేను ఇలిస్ట్రేటర్లోనే సేవ్ చేస్తే ఇక్కడ చేంజెస్ రిఫ్లెక్ట్ అవ్వాలి నా. ఓకేనా? సో చూడండి ఎట్లా చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇగో ఇక్కడ మనకి ఇక్కడ చిన్న బటన్ లాగా ఉందా, ఐకాన్ లాగా లేయర్లో. అనుష పోయిందా? ఓకే, సో చూడండి ఇక్కడ డబల్ క్లిక్ చేస్తే మీకు మళ్ళీ ఇందులోకి వచ్చేసాం మనం, మళ్ళీ ఇలిస్ట్రేటర్లోకి వచ్చేసాం మనం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఓకేనా, ఇలిస్ట్రేటర్లోకి వచ్చాము. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తాను చూడండి. ఓకే, ఇక్కడ దీనికి మనము ఫిల్ ఆఫ్ చేసేద్దాం. సో ఈ స్టోక్ పైన పెడదాం. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకుందాం ఇక్కడ. ఓకేనా? సెలెక్ట్ చేసుకొని ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి, ఎన్వెలప్ డిస్టార్ట్. ఓకే, ఎన్వెలప్ డిస్టార్ట్ మేక్ విత్ టాప్ ఆబ్జెక్ట్. ఓకేనా? సో చూడండి ఇక్కడ వచ్చిందా? సో ఇక్కడ కొంచెం కావాలంటే ఓకే. సో ఇప్పుడు నేను చేయాల్సిందల్లా ఏం లేదు, దీన్ని నేను సేవ్ చేస్తాను. ఓకేనా? సేవ్ చేసేస్తున్నాను చూడండి, ఇలిస్ట్రేటర్లో సేవ్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేయండి మీరు. ఫోటోషాప్లోకి వచ్చేద్దాం మనం. చూడండి వచ్చేసిందా? అర్థమైందా నేను చేసేది? సో జస్ట్ మీరు ఇక్కడ డబల్ క్లిక్ చేస్తే ఇలిస్ట్రేటర్లో ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఏం చేంజ్ చేసినా సరే ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూడండి నేను ఇంకొకటి పెడతా ఇక్కడ. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, నేను దిల్సుఖ్ ఓకే. సో దీన్ని కూడా మనం ఎట్లా చేద్దామంటే
ఓకే, కొంచెం దీని ఇట్లా కొంచెం ఇట్లా పెడదాం. ఓకే, ఇప్పుడు దీనికి ఎల్లో కలర్ ఇద్దాం. ఓకే, ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ సేవ్. చూడండి ఇప్పుడు చేసిందా? సో ఇప్పుడు డైరెక్ట్ నేను అంటే రెండిటికి కనెక్షన్, క్రాస్ కనెక్షన్ పెట్టాను అనమాట, ఫోటోషాప్కి ఇల్లుస్ట్రేటర్కి. సో డైరెక్ట్ నేను ఇల్లుస్ట్రేటర్లో చేస్తే ఫోటోషాప్లో నాకు సేవ్ అయిపోతుంది. ఓకేనా? ఓకే కదా అనూష? అనూష నెట్వర్క్ ఇష్యూ. ఓకే, సో చూడండి ఇప్పుడు మనం దీన్ని లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఈజ్ దీన్ని మనము సేవ్ చేసేద్దాం. ఇక్కడ ఫోటోషాప్లో సేవ్ చేసేసేయచ్చు డైరెక్ట్లీ. ఓకే, సో కావాలంటే ఏదన్నా మీరు ఓకే ఓపెన్ చేసేద్దాం డైరెక్ట్. సో దీన్ని మీరు డైరెక్ట్ మనకి పిఎన్జీలో చేసేద్దాం. ఓకేనా? చూడండి ఇప్పుడు మనకి ఎంత మంచి క్వాలిటీ వస్తుందో చూడండి, ఎంత మంచి క్వాలిటీ వచ్చిందో. ఓకేనా? స్టిక్కర్స్ అంటే మనము ప్యాటర్న్ చేయాలి. ప్యాటర్న్ గుర్తుకు లేదా మీకు? సో చూడండి ఇక్కడ ప్యాటర్న్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఈజ్ మనకి ఒక సైజ్ తీసుకోవాలి, అంటే ఒక చిన్న సైజ్ తీసుకోవాలి. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంచెస్ తీసుకొని మనం ఒక 2x2 ఇంచెస్ తీసుకుందాం. ఓకేనా? 300 రెజల్యూషన్ తీసుకున్నాం. ఓకేనా? 300 రెజల్యూషన్ తీసుకున్నాం. ఓకేనా? ఓకే, అండ్ ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నాం. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు దీంట్లో మీరు ఇది లాగాలి. ఓకేనా? అయిపోయిందా? అర్థమైందా? ఓకేనా? ఓకే, ఇప్పుడు అదే అంటే దీని సైజ్ ఎంత ఉంది చూడండి. ఆల్ట్ కంట్రోల్ అయి కొట్టండి. చూడండి ఇక్కడ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, 2x2. అండ్ మీకు ఇప్పుడు టోటల్ ఎన్ని కాపీస్ కావాలి? 100 కాపీస్ కావాలనుకో, 100 కాపీస్. ఇక్కడ మనం ఒక బార్డర్ కూడా పెడతాం. బార్డర్ ఎట్లా పెడతాం మనం తెలుసా? బార్డర్ పెట్టాలంటే ఇట్లా మనం ఒక సెలెక్షన్ డ్రా చేసేయాలి. సెలెక్షన్ డ్రా చేసి ఇక్కడ ఎడిట్లో మనకి స్ట్రోక్ అని ఉంటుంది. సో ఒక 15 అట్లా పెడతాను. ఓకే, 15 ఎక్కువ అయిపోయింది మనకి. సో 8 పెడదాం. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు దీన్ని డిలీట్ చేసేస్తాం. ఓన్లీ మనకి ట్రాన్స్పరెంట్ చాలు, ఎందుకంటే కట్ చేయాలి కదా, అందుకే నేను ఇట్లా బార్డర్ పెట్టాను. సో ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఈ రెండింటిని మనం కావాలంటే గ్రూప్ కూడా చేసుకోవచ్చు, లేదంటే మర్జ్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, మనము దీన్ని మళ్ళీ స్మార్ట్ ఆబ్జెక్ట్ చేద్దాం ఇక్కడ. ఓకేనా? సో దెన్ ఇప్పుడు ఏం చేద్దాం, మనం దీన్ని ప్యాటర్న్ చేద్దాం. ఎడిట్, డిఫైన్ ప్యాటర్న్. ఓకేనా?
టిప్ పాయింట్ ప్యాటర్న్ అండ్ దీనికి ఇప్పుడు లోగో అని పెడదాం. ఓకేనా, ఆర్ స్టిక్కర్, లోగో స్టిక్కర్ అని పెడదాం. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దాం మనం, చూడండి. ఇప్పుడు నాకు టోటల్ ఎన్ని కాపీస్ కావాలి, 100 కాపీస్ కావాలి నాకు. సో 100 కాపీస్ కావాలంటే మనం ఎంత సైజ్ డాక్యుమెంట్ తీసుకోవాలి, తెలీదా, మర్చిపోయారా? సోహెల్ గుర్తుకులేదా నీకు? 2/2. 2 into 10 is how much? 2 into 10 is how much? 2 into 10 is how much? 20. సో 20 ఇంచ్ పెడుతూ 20 ఇంచ్ హైట్ డాక్యుమెంట్ తీసుకొని క్రియేట్ అందాం. ఓకేనా. సో ఇప్పుడు మనము ఇందులో ప్యాటర్న్ ఫిల్ చేద్దాం. సో ఎడిట్లోకి వెళ్ళి ఫిల్ అనేసి, సో మన ప్యాటర్న్ తీసుకొని, మన ప్యాటర్న్ ఎక్కడ ఉంది ఇప్పుడు, ఎక్కడ ఉంది మనకి. ఓకే, కొద్దాం. వచ్చిందా? సో చూడండి ఇప్పుడు, అండ్ మంచి క్వాలిటీ కూడా వచ్చింది మనకి. అన్ని స్టిక్కర్స్ మనకి మంచి క్వాలిటీలో వచ్చినాయి. డైరెక్ట్ ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఏంటి, డైరెక్ట్ మనము ప్రింటింగ్ ఇచ్చేసి దీన్ని స్టిక్కర్స్ని కట్ చేసుకోవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ సార్. గుర్తు తెచ్చుకోండి మొత్తం ఫోటోషాప్. ఫోటోషాప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ మనకి. ఓకేనా. రైట్. సో నేను జస్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను దీంట్లో, ఈ యూజింగ్ దిస్ ఇమేజ్ ట్రేస్. సో ఇదైతే క్లియర్గా చూడు. ఇప్పుడు మీకు ఏ లోగో అయినా మీరు డిజైన్ చేసే స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఏదైనా లోగోలో మనకి డ్రాయింగ్ కూడా ఉందనుకో, సో మనకి సింపుల్గా ఇమేజ్ ట్రేస్ ఆప్షన్ ఉంటుంది మనకి. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను మళ్ళీ ఈసారి నేను ఒక హార్స్ది ఇమేజ్ తీసుకుంటా. ఓకేనా. ఒక రేస్ క్లబ్ది మనము లోగో డిజైన్ చేద్దాం. సో చూడండి, ఇమేజ్ ఫైల్ ప్లేస్ అందాం. ఫైల్ ప్లేస్ అన్న తర్వాత సో ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ స్టాండింగ్ హార్స్ అని ఎక్కడ ఉంటుంది మనకి. ఓకే, ఓకేనా. రైట్. సో చూడండి, ఇప్పుడు ఈ హార్స్ని నేను డ్రా చేయాలంటే నాకు చాలా టైం పడుతుంది కదా. సో నేను ఏం చేయాలి ఇప్పుడు చూడు, దీన్ని నేను ఒక సిల్యువేట్ లాగా మారుస్తా. సిల్యువేట్ అంటే ఏంది, సిల్యువేట్ అంటే ఏంటో చూపిస్తా. తెలుసా సిల్యువేట్ అంటే? తెలీదా? సోహేల్ ఉన్నావు కదా. ఓకే. సో దీన్నే సిల్యువేట్ అంటారు. ఓకేనా. సో ఇట్లా జస్ట్ ఒక బ్లాక్ షేడ్ లాగా వస్తుంది. సో మనం ఇప్పుడు దీన్ని కూడా మనము సిల్యువేట్లా మారుద్దాం. ఓకేనా. సో ఎట్లా మారుద్దాం సిల్యువేట్ లాగా, చూడండి ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది ఇక్కడ సిల్యువేట్ అని. ఓకేనా. సిల్యువేట్ చూడండి అయిపోయిందా. సిల్యువేట్ ఇమేజ్ ట్రేస్లో మనకి సిల్యువేట్ అని ఉంది. ఓకేనా. అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎక్స్పాండ్ చేద్దాం. ఎక్స్పాండ్ చేసేసి మళ్ళీ అన్గ్రూప్ చేద్దాం. ఓకేనా. అన్గ్రూప్ చేసేసి ఈ అవుట్లైన్ డిలీట్ చేసేద్దాం మనం. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ హార్స్ని నేను హాఫ్ కట్ చేస్తాను. సో ఎట్లా చేస్తా, హాఫ్ కట్ చూడండి, ఇట్లా ఒక రెక్టాంగిల్ తీసుకున్నాం మనం. సో ఇప్పుడు దీన్ని మనము కట్ చేద్దాం మనం. ఓకేనా. ఎట్లా కట్ చేస్తాం, ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి మైనస్ ప్రింట్ ఉంటుంది. ఓకేనా. చూడండి
అండ్ ఇప్పుడు దీన్నే నేను ఏం చేస్తానంటే ఇట్లా ఆల్ టైం ట్రాక్ చేద్దాం, చేసేసి ఫ్లిప్ చేద్దాం, ఓకేనా. ట్రాన్స్ఫార్మ్ రిఫ్లెక్ట్. ఓకేనా, చూడండి. సో ఇప్పుడు దీనికి యాక్చువల్లీ మనము రెడ్ కలర్ ఇద్దాం, బాగుంటుంది. అండ్ ఇక్కడ ఏం చేస్తానంటే నేను చూడండి ఈ ప్లేస్లో నేను ఒక సింపుల్గా నేను ఒక ఓకే. సో అలానే సో దీన్ని మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇట్లా పెట్టేద్దాం, ఓకేనా. గ్రీన్ కలర్ తీసుకున్నాం, ఓకే. సో దీన్ని మనం ఏం చేద్దాం, రిఫ్లెక్ట్ అందాం, ఓకేనా. ఓకే, అట్లానే సో దీన్ని కూడా ఏం చేద్దాం మనం, రిఫ్లెక్ట్ అందాం, ఓకేనా. ఓకే, అండ్ తర్వాత ఏం చేద్దామంటే మనము ఇట్లా పెట్టేసి ఇట్లా వేసుకున్నాం, ఓకేనా. సో దీనికి సేమ్ మనము 3 కలర్ ఇచ్చేద్దాం. దీన్ని మనము సెంట్ బ్యాక్ అందాం, ఓకేనా. ఓకేనా, సో అట్లానే ఇటు సైడ్ తీసుకుందాం. అర్థమవుతాం కదా అనుష? ఓకే, సో ఇట్లా చేసేద్దాం, ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఈస్ చూడండి, కొంచెం గ్రేడియంట్ ఇద్దాం లుక్ కోసం. ఎప్పుడైనా మనము గ్రేడియంట్ ఇద్దాం. సో సింపుల్ గ్రేడియంట్ ఈస్ ఎట్లా ఇస్తాం గ్రేడియంట్, కంట్రోల్ F9. సో ఆల్రెడీ ఓకే, గ్రేడియంట్ బదులు మనం డైరెక్ట్ స్వాచెస్ ఇచ్చేద్దాం. స్వాచెస్ ఎక్కడ ఉంటాయి మనకి, సో జస్ట్ మినిట్, దీన్ని కొంచెం ఒక్కొక్కసారి నా మౌజ్ ఇట్లా క్లిక్ అయిపోతుంది. ఓకే, ఓకే. సో ఏం చేద్దాం ఇప్పుడు, సో జస్ట్ ఒక వన్ మోర్ థింగ్, ఇక్కడ ఒక సింపుల్గా నేను ఓకే ఇట్లా అట్లా పెట్టేద్దాం. ఓకే, ఫస్ట్ అయితే మనం స్వాచెస్ ఇచ్చేద్దాం, తర్వాత ఇంకేమైనా అట్రాక్షన్ పెడదాం. సో ఏం చేద్దాం మనం ఇప్పుడు, స్వాచెస్ ఎట్లా ఇస్తాం మనం చెప్పండి. స్వాచెస్ ఎట్లా ఇస్తాం, సో జెమ్స్ అండ్ జ్యువెల్స్, ఓకేనా. రైట్, సో దీనికేమో మనం ఇట్లా గ్రీన్ ఇచ్చేద్దాం, రైట్. ఓకేనా, ఓకే. సో జస్ట్ ఇంకొక స్టెప్ ఏంటంటే ఇక్కడ మనం దీనికి ఒక మంచి ఒక అట్రాక్షన్ కోసం లైన్ సెగ్మెంట్ అని ఉంటుంది చూడండి. ఇక్కడ లైన్ సెగ్మెంట్ తీసుకోండి. లైన్ సెగ్మెంట్ తీసుకొని ఏం చేద్దాం మనం,
లైన్కి మనము ఇగో ఇది ఇద్దాం మనం, ఓకేనా. సారీ, గోల్డ్ స్వాచ్. వెరీ గుడ్. సో అట్రాక్షన్ రావాలి, చూడండి ఎంత బాగుందో ఇప్పుడు. సో దీన్ని మళ్ళీ మీరు ఆల్ట్ డ్రాగ్ చేసుకోండి, ఓకే. కొంచెం బయట తీసుకెళ్ళండి, ఓకే. చూడండి ఒక మంచి స్ట్రిప్ లాగా వచ్చింది. అండ్ నెక్స్ట్ స్టెప్ ఈజ్ వీటిని యాక్చువల్లీ ఎక్స్పాండ్ చేసేదాం. ఎక్స్పాండ్ చేస్తే నార్మల్ ఆబ్జెక్ట్స్ అయిపోతాయి, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, సో ఇక్కడ ఏమందామంటే న్యూ హైదరాబాద్, న్యూ హైదరాబాద్. ఓకేనా. సో దీనికి కూడా మనం ఏం చేద్దాం, మనం దీన్ని ఎక్స్పాండ్ చేసేద్దాం. అండ్ దీనికి కూడా మనం ఇగో ఇట్లా ఇది ఇచ్చేద్దాం. అయితే దీనికి సిల్వర్ ఇద్దామా. సో ఓకే, సో మెటల్స్, సిల్వర్ అంత లుక్ బాగాలేదు, గోల్డ్ బాగుంటుందా. ఓకే, సో న్యూ హైదరాబాద్ రేస్ క్లబ్ అని పెడదాం, ఓకేనా. సో ఇక్కడ మెయిన్ మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే, చూడండి మీకు మనము ఆ హార్స్ది అసలు మనము ఇంత కూడా డ్రా చేయలేదు మనం. ఆ హార్స్ ఇంత కూడా మనము డ్రా చేయలేదు. డ్రా చేయకుండా ఆటోమేటిక్గా మనము ఇమేజ్ ట్రేస్ తోటి క్లియర్ చేసాం. సో చూడండి లోగో డిజైనింగ్ ఎంత ఈజీయో మనకి. సో ఇక్కడ మీరు ఏం చేయాలి, దీనికి కూడా మీరు కావాలంటే ఎక్స్పాండ్ చేసుకోండి కావాలంటే, ఓకేనా. అండ్ దీని ఇంకొంచెం అట్రాక్షన్కి చూడండి మనం ఏం చేద్దామంటే కొంచెం దీన్ని ఇట్లా పట్టుకొని కొంచెం చిన్నగా చేద్దాం, ఓకేనా. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం నెక్స్ట్ చూడండి. ఇప్పుడు నేను ఒక సర్కిల్ తీసుకుంటా, ఓకే. సర్కిల్ తీసుకొని దీనికి ఒక స్ట్రోక్ ఇద్దాం, ఓకేనా. సో దీన్ని మనం కట్ చేస్తాను, నేను హాఫ్ కట్ చేస్తాను. ఎట్లా కట్ చేస్తాం మనం తెలుసు కదా. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేద్దాం మనం చూడండి. సో దీన్ని మనము ఒక టైప్ చేస్తాం, ఓకేనా. ఓకే సారీ, దీన్ని యాక్చువల్లీ మనం ఇట్లా కట్ చేయాల్సింది. టైప్ ఆన్ ఏ పాత్ టూల్ గుర్తుంది కదా మీకు, టైప్ ఆన్ ఏ పాత్ టూల్. సో దీన్ని మీరు ఇట్లా క్లిక్ చేసేద్దాం, డైరెక్ట్ చేసేసి ఓకే. సో ఇప్పుడు మొత్తం ఇట్లా హైలైట్ చేద్దాం. సో ఇక్కడ మనం ఏం తీసుకుందాం, మనము ఏరియాలో ఓకేనా. గుర్తున్నాయి కదా ఈ ఆప్షన్స్ మీకు. సో దీన్ని కొంచెం మనం ఇట్లా ఇట్లా లాగాలి, కొంచెం ఇట్లా సెంటర్లోకి వచ్చేలా, ఓకేనా. రైట్. సో దీన్ని కూడా మనం ఎక్స్పాండ్ చేసేద్దాం, ఓకే. రైట్.
సో ఇప్పుడు దీనికి మీరు ఏం చేయొచ్చు అంటే ఇంకొంచెం అట్రాక్షన్ ఇద్దాం మనం దీనికి. జస్ట్ ఒక ఎలిప్స్ తీసుకుందాం. షిఫ్ట్ పట్టుకోండి, పర్ఫెక్ట్ ఎలిప్స్ వస్తుంది మనకు. ఓకేనా? 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 రైట్. సో మళ్ళీ కంట్రోల్-C కంట్రోల్-F అందాం. సో ఆల్ట్ షిఫ్ట్ పట్టుకోండి. ఓకేనా? రైట్. సో ఇట్లా చేసేసుకోండి. ఓకే. సో నెక్స్ట్ ఏం చేస్తారు మనము? ఓకే, మీరు కావాలి అంటే ఇక్కడ ఒక సింపుల్గా ఒక స్టార్ పెట్టుకున్నాను. స్టార్ పర్ఫెక్ట్ మనకి షిఫ్ట్ పట్టుకుంటే చూడండి, షిఫ్ట్ పట్టుకుంటే మీకు పర్ఫెక్ట్ స్ట్రైట్ స్టార్ వస్తుంది మనకు. ఓకేనా? సో అట్లానే దీన్ని కొంచెం చిన్నగా వేసుకోండి. అండ్ అట్లానే దీన్ని ఇక్కడ వేసుకోండి. రైట్. ఓకేనా? అర్థమైందా? అండ్ మీకు కావాలి అంటే ఇక్కడ లోపల ఏదైనా ఫిల్ కలర్ ఇవ్వాలంటే ఇచ్చుకోండి. సో ఏ కలర్ ఇద్దాం మనం? రెడ్ ఉంది కాబట్టి మనం ఒక yellowish కలర్ ఇద్దామా? సో రేడియంట్ ఇచ్చుకోండి. అండ్ ఏం చేయాలి ఇప్పుడు? సెంటర్ బ్యాక్. ఓకేనా? రైట్. సో కావాలంటే ఇక్కడ NH ఇక్కడ మీరు ఇట్లా చేసుకోండి. ఓకే. ఆర్ NH అని చేసుకోండి. అర్థమవుతుందా? సో ఇట్లా చేసేసి దీన్ని మీరు ఏం చేస్తారంటే ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ చేసుకోండి. చేసేసుకొని సో దీనికి నేను ఇక్కడ మనకి ఇట్లా చేసేసుకోండి, ఎడిట్ చేసుకోండి. ఓకేనా? సో ఇది మీకు ఎట్లా చేయాలంటే చేసుకోండి. ఓకే. ఇంకా మీకు ఇంకేమైనా మంచి ఐడియాస్ వస్తే అవి కూడా ఇంప్లిమెంట్ చేసుకోండి కదా. ఓకేనా? ఓకేనా? దీనికి ఏ కలర్ బాగుంటుంది మనకి? ఓకే. సో మీకు ఇంకా ఏదైనా చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇగో ఈ ప్లేస్ ఎంటీగా కనిపిస్తుంది కదా మనకి. సో ఈ ఎంటీ ప్లేస్ని కవర్ చేయాలంటే ఏం చేయొచ్చు మనము? ఏమైనా ఐడియా ఇవ్వగలుగుతారా నాకు? ఓకేనా?
సో దీనికి మీరు ఒక స్ట్రోక్ ఇవ్వండి, సెల్ ఆఫ్ చేసేయండి. ఓకేనా? సో ఏం చేయొచ్చు అంటారు దీనికి మనము? సో చూడండి, ఇక్కడ ఒక స్టార్స్ పెట్టాలి మనం. సో ఏం చేయొచ్చు అంటారు మనం? సో ఇక్కడ మీరు కట్ చేసేసుకోండి. ఓకేనా? ఇక్కడ వరకు కట్ చేసేసుకోండి. సోహెల్, అనుష సార్ వింటున్నారు కదా? ఓకే ఓకే. ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే చెప్పాలి. నాకు దీని మీద ఇట్లా స్టార్స్ రావాలి, నాకు ఈ దీని మీద ఎట్లా వస్తుంది చెప్పండి? బ్లెండ్ ఆప్షన్. బ్లెండ్తో చేయొచ్చు కదా? ఓకే, ఎట్లా చేయొచ్చు బ్లెండ్ తోటి చెప్పండి. చెప్పండి. కొంచెం పెద్దగా పెడదాం. ఓకే, ఇంత పెడదాం. సో దీన్ని ఆల్ టైమ్ ఇక్కడ పెట్టేద్దాం. ఓకేనా? కరెక్ట్ ప్యారలల్గా పెట్టేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి మనం? దీన్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు ఏమనాలి? కానీ ఇవి రెండు కొంచెం వంకరగా ఉన్నట్టుంది కదా? ఎందుకట్లా వంకర ఉన్నాయి? ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దాం మనం? బ్లెండ్ అనేసి బ్లెండ్ ఆప్షన్స్, స్పెసిఫైడ్ స్టెప్స్ 15 అందామా? ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలా మనము? బ్లెండ్ ఓకే సారీ ఇప్పుడు ఏం చేయాలి మనము? ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఈ పాత్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకొని ఓ షిట్, ఫస్ట్ అయితే బ్లెండ్ మేక్ అందాం. బ్లెండ్ మేక్ అందాం. అండ్ ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఏమనాలి? ఇప్పుడు రీప్లేస్ స్పైన్. ఓకేనా? ఓకే. సో దీనికి మీరు కావాలంటే ఎక్స్పాండ్ చేసేసుకోండి. రైట్. ఇక్కడ ఇంకేదైనా మీరు లెటర్ రాసుకోవాలంటే రాసుకోండి. ఓకే, అది నేను మీకు వదిలేస్తున్నాను. ఓకే, అది నేను మీకు వదిలేస్తున్నా, మీరు చేసుకోవచ్చు. రైట్. ఓకే, సో నేను మీకు లాస్ట్ అండ్ ఫైనల్ అసైన్మెంట్ ఇస్తున్నా ఒకటి.